వాళ్ళ వెళ్ళి చూసుడికే సరిపోయింది నిన్నంతా నిన్న మొన్నంతా. నేనేమైనా మర్చిపోయినా? నేను ఏదో చెప్దామని వస్తే మా బావ వచ్చి ఏంది ఎట్లా ఎట్లా మీరేదో అడిగితే మీరు నువ్వేదో అడిగితే అమ్మా మళ్ళీ గట్టిగా అడగమ్మా నువ్వు. ఏది తెలుగు ఏమి ప్రశ్న ఏంది? తెలుగు ప్రభ ప్రశ్న ఏంటి? అవును అంతే కదా. అలా ఇంకా డౌట్ ఏముంది? కేసీఆర్ కండువాలు కప్పి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాజకీయాలు, దాన్ని ఫాలో అవుతాం. తప్ప ఆయనదే కదా. మేము కొత్తగా తీసుకొస్తే మా తప్పానాలి మీరు. వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం. దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది? ఇంకా డౌట్ ఏముంది? కానీ రాజకీయాలు అట్లుండయి కార్తీక్. వాడు ఒడిసిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది ఇక్కడ. నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే ఇక అంతే. అంటే వాడు గడ్డపార పెట్టి ఓడోనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఒడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనికి వస్తే ఉల్టా పొడుచుడే. రాజకీయాలలో అట్లుండయి, పాలిటిక్స్లో అట్లుండయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లో అనలే. నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా. అదే రాజకీయం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం చేస్తున్నది. రాజకీయంగా నాది నేను కాపాడుకుంటేనే కదా ప్రజలకు నేను సర్వీస్ ఇచ్చేది. అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ప్రజలను రక్షించే దాంట్లో, ప్రజలకు సర్వీస్ ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఏ శత్రువైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి రాజకీయంగా అవసరము అని అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడడానికి కోసం నిలబడమంటారు. అట్లనే మరి రివర్స్ చేయాల్సిందే.